క్లోజ్ చేద్దాం. ఎస్ హరీష్ రెడ్డి గారు, సో ఒకటి ఇప్పుడు సరే రియల్ ఎస్టేట్ అయినా ఇదైనా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అన్నది ఒక ముఖ్యమైన విషయం. చాలా లీక్స్ వస్తున్నాయి, అంబానీ వంతారా ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాను, ఇంకా రకరకాల వ్యక్తులు రాబోతున్నట్టు. అది న్యూస్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అనే ఒక నేమ్ ఉంటుంది. ఈయన గురువు గారు రేవంత్ రెడ్డి గారు గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 20 ఏళ్ల కాలంగా వారు చేస్తున్నటువంటి పనే అది. ఏంటంటే ఇవాళ 1 లక్ష కోట్ల పెట్టుబడి వచ్చింది, రేపు ఒక 50,000 కోట్ల పెట్టుబడి, దావోస్ పోతే 2 లక్షల కోట్ల పెట్టుబడి, అది వచ్చేది లేదు సచ్చేది లేదు ఇక్కడ. అంటే గ్రౌండ్ అయ్యి నిజంగా ఉద్యోగాల కల్పన సరే. అంటే చంద్రబాబు సక్సెస్ అయిన హెడ్లైన్ మేనేజ్మెంట్ లో కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో సక్సెస్ అయినారు కదా చంద్రబాబు, కాలేదంటారా? ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు అదొక చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయలేదు మీరు అనుకుంటున్నట్టు అందరూ. హైదరాబాద్ సిటీ నేను ఏమంటున్నా, ఇక్కడికి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక ప్రాసెస్ లోనే ఇవాల్వ్ అయింది. ఒక సిటీ గడిచినటువంటి 400 ఏళ్ల చరిత్రలో ఇవాల్వ్ అయినట్టే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, కేసీఆర్. అదే ఇప్పుడు 5 ఏళ్ళు ఫస్ట్ అమరావతిలో చూసాం, ఇటుక పేర్చింది లేదు, ఏం లేదు. ఆయన నిజంగా అంత పెద్ద టాలెంట్ ఉన్న పర్సన్ అయితే అమరావతిని అత్యద్భుతంగా మార్చి ఉండాలి కదా ఇప్పటికి కూడా. ఈయన కూడా చేపిస్తుంది అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయాన చెప్పేది అదే, రేపు పొద్దున చూపించబోయేది కూడా అదే. ఏం లేదు, గ్రాఫిక్స్ చూపిస్తాడు, లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు, దావోస్కి వెళ్తారు, ఇక్కడున్న కంపెనీలతో ఎంఓయూలు చేపిస్తారు, అక్కడి నుంచి ఏది రాదు. ఇదంతా కూడా హెడ్లైన్స్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ తప్ప దీంట్లో ఏది కూడా నికార్సుగా నిజాయితీగా చేస్తున్నటువంటి కనబడతలేదు మాకు. ఎందుకంటే గడిచినటువంటి 2 ఏళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఊహించండి. ఫస్ట్ ఇయాల్టి దాకా ఐటీ గానీ, ఇండస్ట్రీస్ గానీ, ఫార్మా గానీ, ఇంకే రంగంలో తీసుకున్నా కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసిన వీళ్ళు పలానా కంపెనీ పలానా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసి పలానా ఇన్ని జాబ్లు చరణ్ కౌశిక్ గారు ఒక పెద్ద కంపెనీ ఏమైనా చెప్పగలరా ఈ 2 years లో? కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి స్వయాన ఒప్పించి తీసుకొచ్చిన కంపెనీ. ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీలు కాదు వీళ్ళు చెప్పుకోవడం. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్ళి తెచ్చిన కంపెనీలు చూపియండి. చరణ్ కౌశిక్ గారు రిప్లై ఉందా? లేదు, పాత ఐటీ పాలసీనే వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే పాత జయేష్ రంజన్ గారే ఉన్నారు ఇప్పుడు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు జయేష్ రంజన్ కాదు, ఇప్పుడు జయేష్ రంజన్ గారు సీఎంఓలో చేజింగ్ సెల్, సీఎంఓలో ఇండస్ట్రీ చేజింగ్ సెల్ అని సెపరేట్ గా పెట్టారులేండి. జయేష్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి కాస్త కూస్తో ఇండస్ట్రీస్ వస్తున్నాయి తప్ప వీళ్ళకు ఉన్నటువంటి ఏది లేదు అక్కడ. ప్రయర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఎవరు లేరు ఇక్కడ. రెండోది, ముఖ్యమంత్రి గారే స్వయాన దావోస్కి వెళ్ళి ఎంత లాఫింగ్ స్టాక్ అయినారో మీకు తెలుసు. ఆ రోజు ఏమన్నారు, ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని తనకున్నటువంటి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. అన్నింటిలో నేనే కనబడాలని చెప్పేసి ఒక అత్యుత్సాహంతో. ఇవాళ కూడా నిజంగా చేయాలనుకుంటే గ్లోబల్ తెలంగాణ సమిట్ ఇక్కడ హైటెక్స్ లో గానీ, నోవోటెల్ లో గానీ, పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ లో గానీ, కన్వెన్షన్ లో పెట్టుంటే అమెరికా నుండో, ఆస్ట్రేలియా నుండో, యూరోప్ నుండో వచ్చేవాడు. కొంత చూసి ఈ 400 చరిత్ర గల నగరాన్ని చూసి, ఈ డెవలప్మెంట్ చూసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడు. కానీ అక్కడికి పోయి అక్కడ డేరాలు వేసి, టెంట్లు వేసి, అక్కడ ఏదో టెంపరీ టాయిలెట్లు పెట్టి, టెంపరీ టేబుల్ వేసి చేస్తే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఎన్ని రాష్ట్రాల వల్ల అటువంటి గిమ్మిక్స్ చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, ఛత్తీస్గఢ్ చేస్తుంది, ముంబై చేస్తారు, ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. మీకు వెరైటీ ఏముంది తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి? మీరు వెరైటీ ఏం చేయగలుగుతున్నారు? యూనిక్ ఏంటిది మీకు? అది తీసుకురావాలి టేబుల్ మీదకి. అది తీసుకొచ్చి ఇన్వెస్టర్స్ ని మెప్పిస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. అండ్ మోర్ ఓవర్ ఎంఓయూ సైన్ చేసింది అన్ని కూడా గ్రౌండ్ అయినాయి. ఇప్పటిదాకా ఎన్ని గ్రౌండ్ అయినాయండి నాకు అర్థం కాదు. ఎన్ని గ్రౌండ్ అయినాయి? చరణ్ కౌశిక్ గారు, లాస్ట్ 2 years లో వచ్చిన ఒక్క పెద్ద సంస్థ పేరు చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్ని ఇప్పుడు దావోస్ లో 1,25,000 కోట్ల పెట్టుబడులు అన్నారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి అని అడుగుతున్నారు. 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు. సౌండ్ తక్కువ వస్తుంది మీది సార్, సౌండ్ తక్కువ వస్తుంది. 2 questions మౌలికంగా వినబడుతుందా? సౌండ్ తక్కువ వస్తుంది. నేను ముందుగా వాసుదేవరావు గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాసుదేవరావు గారు,